వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గౌడ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కుల సంఘాల నాయకులతో, ప్రజా సంఘాల వివిధ పార్టీల నాయకులతో కలిసి అధ్యక్షత వహించి సదాశివపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కోవూరి కృష్ణ గౌడ్కి, బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్కి, వివిధ సంఘాల నాయకులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఘనంగా సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంలో సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించేందుకు పోరాట యోధుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరి మానయ్య గౌడ్, ఎర్ర వీరేందర్ గౌడ్, కె మల్లేశం గౌడ్, నల్లతేజ్ గౌడ్, కోవూరి శేఖర్ గౌడ్, పెద్ద నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది కృష్ణ, మామిడి రాజు, నరసింహరావు, అనంతసాగర్ గోపాల్ గౌడ్, మద్దికుంట మల్లేశం గౌడ్, వివిధ గ్రామాల గౌడ కుల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ అన్నకు వైస్ చైర్మన్ గారికి ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కులస్తులకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం. కోవూరి కృష్ణ గౌడ్ గారికి కూడా సన్మానిస్తున్నాం. బీసీవై పార్టీ నాయకుడు, జిల్లా నాయకుడు సంగారెడ్డి గౌడ్ బాబాయ్ గారికి సన్మానించడం జరుగుతున్నది. శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మల్లన్న గారు సమాజం కోసం పాపన్న గౌడ్ అసలు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి, మనకు నడుచుకోవాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సర్వాయి పాపన్నను తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడిగా గుర్తించి కిలాషపూర్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది. అందుకు స్ఫూర్తిదాయకంగా ఈ రోజు ఇక్కడ గౌడ కులస్తులందరూ, బడుగు బలహీన వర్గాలందరూ, పాపన్న ఆశయాల మేరకు పోరాడుతున్న వాళ్ళందరూ ఏకం కావడం జరిగింది. మరి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి మాజీ కౌన్సిలర్ కోవూరి కృష్ణ గౌడ్ గారు, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎల్లప్పుడూ పాపన్న ఆశయాలతో ముందుకెళ్తున్నారు. అందుకు స్ఫూర్తిదాయకంగా అందరికీ ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఈ రోజు మన అందరం పాపన్న ఏ విధంగా ఆ రోజు 1650 సంవత్సరంలో పుట్టి 27 కోటలు నిర్మించిందంటే ఆయన గుండె ధైర్యం ఏంటిది, ఆయన ఆచరించిన రాజనీతి ఏంటిది,
మరి వీటన్నిటిని మనం తెలుసుకొని ఈ రోజు నేటి సమాజంలో మరి మనం ఎన్ని కోటలు నిర్మించినాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఉన్న కోటలను నాశనం చేసుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా? మరి ఆ స్ఫూర్తిదాయకంగా బడుగు బలహీన వర్గాలందరూ కలిసి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తేనే మనం ఈ సమాజంలో ఆయన పేరు నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో గౌడ సంఘాల క్షేత్రంలో మీడియా మిత్రుల సమక్షంలో సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జై పాపన్న, జై పాపన్న.